హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అన్వి హన్సీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కుక్కర్లో బగారా వేస్తున్నాను. ఎందుకు ఏమిటి అనేది కూడా తెలుసు మీకు. ఈరోజు సంక్రాంతి, దాంతో ఇంకో స్పెషల్. మా అన్నకి కూతురు పుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి సూర్యాపేటకి. ఇక పాప పుట్టిందని ఆ రోజు నైట్ 3కి తెలియగానే ఇక ఒక గంట సేపు అలా గడిచిపోగానే పొద్దున్నే లేవాలి, పోవాలి, పని ఉంది అనేసి లేచి ముఖం కడుక్కొని గిన్నెలు తోమి బగారా రెడీ చేస్తున్నాను. ఆ నైటే కుక్కర్ వేడాక నూనె పోసి, నూనె కొంచెం కాగానే మన ఇంట్లో ఉన్న పోపు దినుసులు వేసేసి బగారాకు అందరూ ఒకే విధంగా చేసుకుంటారు. కాకపోతే కుక్కర్లో నేను ఎప్పుడు డైలీ చేసే విధానం చేస్తున్నాను. కుక్కర్లో బగారా రైస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్ ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు ఇలానే చేసుకుంటారేమో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మనం ఊర్లో దొరికే బగారా ప్యాకెట్ 15 రూపీస్ది, 20 రూపీస్ది దొరుకుతుంది. నేను వేసేది 2 కేజీల బగారా. అందుకు ఫస్ట్ నూనె పోసాక పోపు దినుసులు వేసి, బగారాకు వేసి, మసాలాలు కూడా వేసి, పచ్చిమిర్చి వేసేసాను. అవి బాగా వేగాలి. అవి వేగుతూనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాను. కుక్కర్ కాబట్టి స్లోగా కుక్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. నేనైతే చాలా సంతోషంతో ఉన్నాను. మా అన్నకు కూతురు పుట్టింది, వెళ్ళాలి, తొందరగా చూడాలి, ఎత్తుకోవాలి. ఈరోజు చాలా స్పెషల్ డే. సంక్రాంతితో పాటు మా ఇంటి మహాలక్ష్మి కూడా పుట్టింది. చూపిస్తాను ఆ వీడియో కూడా. సారీ ఫ్రెండ్స్, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ. మా వైఫ్ ఊరికే మొత్తుకుంటుంది, 3 పిల్లలు కదా, ఊరికే అరుస్తూనే ఉంటారు. అల్లం వేసాను బగారాలో, నేను ఖచ్చితంగా అయితే అల్లం వేస్తాను. అల్లం కూడా వేడయ్యాక సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఇలా వేసుకుంటే రైస్కి మంచిగా పడుతుందని నూనెలోనే సాల్ట్ వేస్తాను. నేను 2 కేజీలు అని చెప్పాను కదా, 2 కేజీలకి నీళ్ళు పోస్తాను. ఇది కాగానే సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం స్లోగా ఉంది, ఏమనుకోకండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వాటర్ వేస్తున్నాను. నేను పోసే గ్లాస్తో 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసులకి 7 గ్లాసులన్నర వాటర్ పోసాను. పోస్తున్నాను. ఇది కుక్కర్లోపు నేను ముగ్గులు వేసుకొని వస్తాను. ఇది కుక్కర్ కాబట్టి చాలా టైం పడుతుంది. కొంచెం నీళ్ళు మసలాలి అంటే నీళ్ళు మసులుతేనే కదా మనం రైస్ వేసేది. మూత పెట్టేసి నేను ముగ్గులు వేసుకుంటానికి వెళ్ళిపోతాను. ముగ్గులు వేసిన వీడియో తర్వాత పెడతాను, అది లాస్ట్లో పెట్టాను. నా ముగ్గు అంతలోపు అది మసలేలోపు ఇక్కడ ముగ్గు వేసాను. నీళ్ళు మసులుతున్నాయి, ఇప్పుడు బియ్యం వేయాలి. అలాగే బగారా అయిపోగానే చికెన్ స్టార్ట్ చేశాను. పక్కదాని మీద వీడియో తీద్దామనుకున్నా, కానీ చాలా హడావుడిగా
పిల్లలు లేస్తారేమో మళ్ళీ రెడీ అయి చేయాలన్నీ ముగ్గులే మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేయాలి, టైం పడుతుంది అని కొంచెం వీడియో తీయలేదు, సారీ. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను. ఆయిల్ వేసాను, ఆయిల్ వేయగానే ఉల్లిగడ్డలు వేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేస్తున్నాను. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. కుక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే అడగండి, చేస్తాను. మా పిల్లలతో ఏమైనా వీడియోస్ పెట్టాలన్నా వాళ్ళ కొన్ని వీడియోస్ తీసి పెడుతూనే ఉంటాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈసారి మాది సంక్రాంతి పండగ మొత్తం హాస్పిటల్లోనే గడిచిపోయింది. నెక్స్ట్ టైం బర్త్డేతో హ్యాపీగా, ఫస్ట్ బర్త్డే ఫుల్ హ్యాపీతో ఉంటామేమో. ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు వేగిపోతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, వీడియో మొత్తం ఎవరు చూడట్లేరు, చూడండి ప్లీజ్. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు వేగగానే, పచ్చిమిర్చి వేగగానే చికెన్ వేస్తాను. ఫస్ట్ టైం కదా, ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఏదో అలా చేస్తున్నాను. మీకు నచ్చకపోతే క్షమించండి, కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటుంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. బగారా అయ్యింది, ఇప్పటిదాకా వీడియో పెట్టలేదు కదా, లాస్ట్లో పెట్టాను. హడావుడిగా అది తీయడం ఇది తీయడం, మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి. చూసాను, హాస్పిటల్కి అయితే వచ్చాము. నా కోడల్ని ఎత్తుకున్న దాకా ఫుల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. నేనే వెళ్ళి రెడీ చేశాను. నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఓకే, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.